యూసేజ్ చేసేటప్పుడు గానీ గూడా ఇది బ్యాటరీ డ్రైనేజ్ అయితే తొందరగా అయిపోతుంది. నేను ఏసీ వాడుతున్న టైంలోనే ఇది 43 డిగ్రీస్కి వెళ్ళిపోయింది ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్డేట్ పరంగానే ఇంకో 1 ఇయర్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. హలో ఎవరివన్, దిస్ రేవంత్. సో టాపిక్ ఏంటంటే ఇన్ఫినిక్స్ GT 10 Pro ఒక ఓనర్షిప్ రివ్యూ ఒక 3 మెంబర్స్ కవర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం లైట్ చేయడం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ మీరు ఈ ఫోన్ ఎప్పుడు కొన్నారు? నా పేరు వచ్చేసి ముదిశెట్టి కృష్ణ, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈ ఫోన్ వచ్చేసి 10 డేస్ అవుతుంది కొని. నా పేరు లక్ష్మణ. నేను మొబైల్ ఆర్డర్ చేసింది August 3rd, నాకు డెలివరీ అయింది August 12th. నా పేరు రఘు, నేను నిడదవోలు వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ఫోన్ అనేది August 13th నాకు డెలివరీ అయింది. నేను ప్రీ ఆర్డర్ చేశాను. మనకి ఇన్ఫినిక్స్ GT 10 Pro చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 8050 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. సో ఈ బడ్జెట్కి ఈ ప్రాసెసర్ ఎక్కువే. సో ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. సో ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకి డే టు డే లైఫ్లో యూస్ చేస్తూ ఉంటే, అండ్ దట్టు గేమింగ్లో ఎలా ఉంది. సో 90 FPS అప్డేట్ కూడా ఇచ్చారనుకుంటా రీసెంట్గా. సో ఈ గేమింగ్ రివ్యూ కావచ్చు. సో ఎంటైర్ మనకి ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మన డే టు డే లైఫ్లో, ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారా? సో ఎలా ఉంది ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మనకి మెయిన్గా? అయితే నార్మల్ యూసేజ్కి అయితే పనికి వస్తుంది. అంటే ఈ ప్రాసెసర్ అనేది ఓకే పవర్ఫుల్ కావచ్చు. నేను యూజ్ చేసిన ప్రకారం అయితే నార్మల్ యూసేజ్కి అయితే పనికి వస్తుంది. ఇది పబ్జీ కానీ 60 FPS వాడితే మాత్రం కొద్దిగా హ్యాంగ్ అవుతుంది, ఫ్రేమ్ డ్రాప్స్ వస్తున్నాయి. 90 FPS కూడా ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఇచ్చారు. 90 FPS కూడా, దాంట్లో కూడా 47, 46 టెంపరేచర్ వెళ్ళిపోతుంది. గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. నాకు తెలిసి డే టు డే యూసేజ్ అయితే ఎటువంటి ఇష్యూ లేదన్నా, అది గ్యారంటీగా చెప్తా. మల్టీ టాస్కింగ్ ఏంటి, నార్మల్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఓకే. అది అసలు ఎటువంటి ల్యాగ్ కానీ ఏం కానీ లేదు. గేమింగ్ లో కూడా ఒకటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జి న్యూ స్టేట్ అయితే కనుక అంత అనిపించలేదు, ల్యాగ్ కానీ అది కానీ ఏం అనిపించలేదు. బట్ మేబీ నేను BGM అయితే ప్రజెంట్ ఆడలేదు, బట్ సపోర్ట్ అయితే 90 FPS సపోర్ట్ అయితే ఉంది. నేను కాల్ ఆఫ్ డ్యూటీ న్యూ స్టేట్ ఒకటి చెక్ చేశాను, అందులో అయితే అంత ల్యాగ్ ఇష్యూ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలే. మ్యాక్స్లో అది కూడా ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టి ఆడితే ఒక హాఫ్ అన్ అవర్ కి నాకు 42.5 డిగ్రీస్కి వెళ్ళింది టెంపరేచర్ అయితే, నేను చెక్ చేసింది అయితే. హీటింగ్ ఇష్యూస్ అయితే ప్రజెంట్ దాకా లేవు. లైట్ గా వార్మ్ అవుతుంది కానీ అది జస్ట్ అది ప్రాసెస్ అంటే గేమింగ్ BGM ఆడినప్పుడు జస్ట్ లైట్ గా వార్మ్ అవుతుంది తప్ప పెద్ద హీటింగ్ అయితే ఏమీ లేదు. పైకి ఇది రైనీ సీజన్ కాబట్టి అసలు అలాంటిది ఏం లేదు. మనకి GT 10 Pro చూసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. అండ్ దట్టు 45 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని బాక్స్ ఇంక్లూడ్ చేసేసారు అనమాట. సో ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ డిశ్చార్జింగ్ టైం ఎలా ఉంది, స్క్రీన్ టైం ఎంత టైం వస్తుంది మనకి మెయిన్గా? 5 to 50% వచ్చేసి 25 to 30 minutes పడుతుంది. ఇక 50 to 100% వచ్చేసి 1 hour లోపు పడుతుంది. ఓకే, పర్వాలేదు. ఈ బడ్జెట్లో అయితే ఛార్జింగ్ అయితే ఓకే, బ్యాటరీ అయితే ఓకే. బట్ కాకపోతే ఏంటంటే నార్మల్గా యూసేజ్ చేసేటప్పుడు కానీ కూడా ఇది బ్యాటరీ డ్రైనేజ్ అయితే తొందరగా అయిపోతుంది. అదొకటి నాకు ఎందుకో డ్రాబ్యాక్ అనిపించింది. నచ్చల బ్యాటరీ విషయంలో మాత్రం 5000 ఇచ్చినా కానీ. ఒకటే అన్నా, ఇది ఒక టెంపరేచర్ బట్టి ఛార్జర్, నాదైతే వచ్చేసరికి ఛార్జర్ ఇష్యూ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే ఛార్జర్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, చేతిలో కాలుతున్నట్టు అనిపిస్తుంది. బట్ బ్యాటరీ 1 hour తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. బట్ ఫస్ట్ 30 minutes లో మాత్రం ఈజీగా 65%, 66 అలా అయితే ఎక్కుతుంది. బట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది 70% అన్నారు 30 minutes లో. బట్ ఇది 30 minutes 65. ఓకే, గుడ్ అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పిన దాని మీద నేను చెప్పాలని బాగా వచ్చినట్టు 65% ఎక్కుతుంది. నాకు డిశ్చార్జ్ టైం వచ్చేసరికి మాక్సిమం 7 hours వస్తుంది, ఎంత రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసిన. 2 movies చూడొచ్చు. గేమింగ్ అయితే బాగానే ఉంది. మామూలుగా అంటే హాఫ్ అన్ అవర్ 40 minutes ఆడినప్పుడు 20%, 25% అలా డ్రాప్ అవుతుంది. మనకి GT 10 Pro చూసుకుంటే బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అనమాట. సో ఈ కెమెరాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫొటోస్ క్వాలిటీలో ముఖ్యంగా? సో కెమెరాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకి డే లైట్లో కావచ్చు, ఇండోర్ లైట్లో కావచ్చు, నైట్ కండిషన్స్లో కావచ్చు? సో ఎలాంటి ఫొటోస్ క్యాప్చర్ అవుతుంది అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకి మెయిన్గా? 108 మెగాపిక్సెల్ వచ్చేసి బ్రదర్ ఓకే, బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగిస్తుంది. బట్ OIS అనేది సపోర్ట్ లేదు దీనికి. జస్ట్ నార్మల్గా OIS సపోర్ట్ లేకుండా తీసుకొచ్చారు వీళ్ళు. 108 అయితే ఓకే, బాగానే ఉంది. బట్ నైట్ దాంట్లో కానీ చేసేటప్పుడు, ఫోటోలు తీసేటప్పుడు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రీచ్ అవ్వట్లేదు ఈ ఫోన్.
ఫోటోస్ విషయంలో అయితే క్లారిటీ అయితే లేదు. 108 మెగాపిక్సెల్ అయితే వర్క్ అవుతుంది, పర్లేదు, చెప్పుకోవచ్చు, ఓకే పర్లేదు. వీడియో క్వాలిటీ అయితే 1080 కానీ 4K ఉంది, ఫ్రంట్ సైడ్ 4K కూడా 2K ఉంది. ఓకే పర్లేదు, బట్ ఓకే ఓకే అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో అయితే ఓకే, బట్ నాట్ బ్యాడ్. బట్ కాకపోతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలి బాగా, కెమెరాలో కానీ వీడియోలో కానీ ఇంప్రూవ్మెంట్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఇన్ఫినిక్స్ వాళ్ళు. ఇది చాలా కొద్దిగా ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఓకే 50-50 ఇవ్వచ్చు. డే లైట్ లో అయితే కెమెరాకి అల్టిమేట్, అది నేను చెప్తా. డే లైట్ లో అయితే షార్ట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. డే లైట్ లో అయితే అది నేను చెప్తా, అది గ్యారంటీ. డే లైట్ షార్ట్స్ అనేది చాలా బెస్ట్. 108 MB డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎలా యూస్ చేసుకున్నా డే లైట్ షార్ట్స్ అయితే బాగున్నాయి. 1x లో తీసిన 2x లో తీసిన ఈ రెండు అయితే బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచి జూమింగ్ అనేది అంత బాగాలేదు, బట్ ఈ రెండు షార్ట్స్ అయితే బాగున్నాయి. నాకు ఫ్రంట్ అయితే కనుక 32 MB బడ్జెట్ లో బెస్ట్ అని నా ఫీలింగ్. 32 MBతో వచ్చే వీడియో క్వాలిటీ ఏంటి, ఫొటోస్ ఏంటి, మనకి ఎక్కువ వీడియో కాల్స్ అవి మాట్లాడే వాళ్ళకైతే కనుక ఫ్రంట్ కెమెరా అల్టిమేట్ అన్న. ఎందుకంటే ఫ్రంట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫ్లాష్ లైట్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్, అది బాగా బెనిఫిట్. బట్ ఏంటంటే 2K 30 FPS లో తీసుకోవచ్చు. బట్ 2K 30 FPS లో ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు. అదే 1080 30 FPS లో మాత్రం ఉంది, ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. అక్కడైతే ఓకే, మరీ అంత కాదు కానీ బెటర్. 4K తో కంపేర్ చేస్తే స్టెబిలైజేషన్ బాగుంది. ఈ ప్రైస్ లో చూసుకుంటే బాగానే ఉన్నాయి, కాకపోతే లైటింగ్ లేకపోతే కనుక ఫ్రంట్ కెమెరా అయితే అంతగా లేదు. కాకపోతే అవుట్డోర్ లో అయితే కెమెరాస్ బాగున్నాయి. ఇండోర్ లో వచ్చినప్పుడు లైటింగ్ లేకపోతే కనుక కొంచెం ఫ్రంట్ బ్యాక్ కెమెరా అయితే నేను ఎప్పుడు లైటింగ్ లేకపోతే తీయలే. మామూలుగా చూస్తే కనుక 32 అన్నారు కానీ నాకు 32 అంత అనిపించలేదు. ఓకే, ప్రెసెంట్ అయితే నేను బ్యాక్ యూస్ చేసి 1080p దాకే రికార్డ్ చేశాను. 1080p అయితే స్టెబిలిటీ అయితే ఓకేగా ఉంది, పర్లా బాగానే ఉంది. కాకపోతే ఇంకా 1080p కనుక అబోవ్ వెళ్తే కనుక ఒకవేళ రన్నింగ్ లో కానీ అలా మూమెంట్ లో ఉన్నప్పుడు అయితే షేకింగ్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో ఓఎస్ లేదు కదా, జస్ట్ 1080p దాకా అయితే ఎలక్ట్రానిక్ ఇచ్చారు. ఇంకా 1080 అబోవ్ వెళ్తే కనుక ఓఎస్ లేదు కాబట్టి షేకింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే బాగానే ఉంది ఫ్రంట్. మన G10 Pro లో చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, దట్టు 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట. సో ఈ రిఫ్రెష్ రేట్ ఇవన్నీ ఎలా ఉంది, మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, ఇండోర్ లైట్లో కావచ్చు అండ్ బయట తీసుకెళ్ళినప్పుడు డిస్ప్లే నిట్స్ కావచ్చు, డిస్ప్లే కండిషన్స్ ఎలా ఉంది, కలర్స్ కావచ్చు, సో ఎంటైర్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉందా డిస్ప్లేలో? ఓకే, డిస్ప్లే వచ్చేసి డే లైట్ లో కానీ బయట సన్లైట్కి వెళ్ళినప్పుడు కానీ ఓకే పర్లేదు, అంత క్వాలిటీ డిస్ప్లే అయితే కాదు ఇది నాకు తెలిసి. వీళ్ళు ఏదో బడ్జెట్ లో తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది దాంట్లో నుంచి. వీళ్ళు క్వాలిటీగా ఏం తీసుకురావట్లేదు. ఈ ఇప్పుడున్న మార్కెట్ లో కాంపిటీటర్ ని తీసేసుకొని తక్కువలో ప్రైసెస్ పెట్టేసి తక్కువ క్వాలిటీ ఇవన్నీ డిస్ప్లే వాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఏంటనేది కూడా ఏమో నాకు అంత ఐడియా అయితే లేదు. బట్ ఓకే, మరీ అంత నాట్ బ్యాడ్, నాట్ గుడ్. డిస్ప్లే విషయంలో అయితే ఓకే పర్లేదు. నేను అంటే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈ బడ్జెట్ కి నిజం చెప్పాలంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీలో ఎటువంటి ఇష్యూ లేదు, ఎందుకంటే 10 బిట్ AMOLED డిస్ప్లే అంటున్నారు, అదైతే బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్ కూడా యాక్యురేట్ గా ఉంది, కొంచెం ఫాస్ట్ గా ఉంది మిగతా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్లతో నేను చూసింది అయితే. ఓకే, ఈ బడ్జెట్ కి అయితే ఫింగర్ ప్రింట్ కూడా బాగానే ఉంది. బయట ఇండోర్ అవుట్డోర్ అయినా విజిబిలిటీ బాగానే ఉంది. ఆటోమేటిక్ బ్రైట్నెస్ కూడా బాగానే అడ్జస్ట్మెంట్ చేస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది అవుట్డోర్ కి ఇండోర్ కి. డిస్ప్లే అయితే బాగుంది, ఎందుకంటే ప్రీవియస్ నేను సామ్సంగ్ వాడాను కాబట్టి దాని నుంచి అక్కడ చేంజ్ అయ్యేటప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. డిస్ప్లే అయితే బాగుంది, పైగా డిస్ప్లే సైజ్ కూడా 6.7 ఉండడం వల్ల నాకు కంఫర్టబుల్ గానే ఉంది. మూవీస్ చూసేటప్పుడు కానీ కలర్స్ కానీ అన్ని బాగున్నాయి. అవుట్డోర్ కూడా బాగానే ఉంది. మామూలు జస్ట్ నేను పేమెంట్స్ చేస్తాను బయట, పేమెంట్స్ కానీ గూగుల్ మ్యాప్స్ యూస్ చేసినప్పుడు కానీ నాకు డిస్ప్లే విజిబిలిటీ కానీ అంతా బాగుంది, ఓకే ఉంది, బాగానే ఉంది. 6.7 కాబట్టి నాకు పెద్ద ఏమనిపించలేదు. మన G10 Pro లో చూసుకుంటే మ్యాజిక్ ఓఎస్ వస్తుంది. సో ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు డే టు డే లైఫ్ లో వాడుతూ ఉంటే? ఏమైనా బగ్స్ కానీ ల్యాగ్స్ కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఏమైనా నోటీస్ చేస్తారా? సో ఎంటైర్ UI ఎలా ఉంది, ఏమైనా బ్లోట్వేర్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యి వచ్చిందా? సో దట్టు డే టు డే లైఫ్ లో యూస్ చేస్తుంటే ఎలా ఉంది మనకి మెయిన్ గా UI ఎక్స్పీరియన్స్ అనేది? వీళ్ళు ఇన్ఫినిక్స్ వాళ్ళు ఓఎస్ మాత్రం వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వాలి. వీళ్ళు ఏదో షోకేజ్ తెస్తున్నట్టు అనిపిస్తుంది మొబైల్స్ మాత్రం. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే XOS లాంచర్ ఈస్ నాట్ ఓపెనింగ్ అని ఏదో మెసేజ్ వచ్చి వెయిట్ ఆర్ క్లోజ్ అని వస్తుంది. ఓఎస్ అయితే బాగుంది, బ్లోట్వేర్ అనేది అసలు లేదు దీంట్లో.
లోట్వేర్ అనేది జస్ట్ యూస్ఫుల్ ఇచ్చారు తప్ప అన్నెసెసరీ అప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 120 కాబట్టి స్మూత్ గానే వెళ్తుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవ్వడం కానీ బాగానే ఉంది. మన G10 Pro చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ప్లాస్టిక్ తోనే వస్తుంది అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ తోనే వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ బాడీ యొక్క ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, మనకి ముఖ్యంగా ఈ ఫోన్ లో డిజైన్ ఒక మెయిన్ ప్రయారిటీ. సో వెనకాల గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనమాట, ఆ నోటిఫికేషన్ లైట్స్ కావచ్చు, ఆ కలర్ మారడం కావచ్చు. సో ఈ బిల్డ్ క్వాలిటీ, ఆ డిజైన్ మీకు ఎలా అనిపించింది? బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగలేదు, ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే బాగలేదు. ఒకటన్నా ఇన్ హ్యాండ్ ఫీల్డ్ లో చెప్పాలంటే వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అన్న ఫోన్ లో. ఎందుకంటే వెయిట్ అసలు నీకు వెయిట్ అని అనిపించట్లేదు కంపేర్ చేస్తే. ఈ బడ్జెట్ లో ఇదే 184 grams అని మిగతా కొన్ని ఫోన్స్ చెప్పినా దీంతో దానికి కంపేర్ చేస్తానా ఇది వెయిట్ లెస్ గా ఉంది అనిపిస్తుంది. గార్డ్ తో యూస్ చేసిన వెయిట్ లెస్ గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. గార్డ్ లేకుండా యూస్ చేస్తే, బ్యాక్ కవర్ లేకుండా యూస్ చేస్తే ఫోన్ పట్టుకోవడానికి అది ఇన్ హ్యాండ్ అయితే చాలా బాగుంది. సో ఇది గైస్ Infinix GT10 Pro ఒక ఓనర్షిప్ రివ్యూ. మీకు అంతా అర్థమైంది అనుకుంటా, అన్ని డిపార్ట్మెంట్ కవర్ చేస్తాను అనుకుంటా. ఇంకేమైనా డిపార్ట్మెంట్ మీకు కవర్ చేయాలనుకుంటే కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనం జస్ట్ మెయిన్ పిల్లర్స్ ని కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ కవర్ చేస్తూ 1 month తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను Infinix GT10 Pro పైన. సో ఇప్పుడు నా కంక్లూజన్ చెప్తా GT10 Pro పైన. సో నేను ఏదైతే యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ బ్యాటరీ కావచ్చు, సో ఈ మూడు కానీ బాగుందన్నమాట, ఎటువంటి ఇష్యూస్ లేదు. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది ఉంది, బట్ ఆ బడ్జెట్ లో ఇన్ఫినిక్స్ డిడ్ ఏ వెల్ గుడ్ జాబ్. సో ఒక మంచి ఫోన్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట, ఒక ఆల్రౌండర్ ఫోనే. సో ఒక అబోవ్ యావరేజ్ ఆ కెమెరాస్ మాత్రం కెమెరా మాత్రం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది ఉంటుంది. ఓఎస్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈఎస్ ఇచ్చారు కాబట్టి ఓకే, 20,000 బడ్జెట్లో AMOLED డిస్ప్లే ఇచ్చారు, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, ముఖ్యంగా డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ ఇచ్చారు అనమాట. సో ఇంకొకటి, ఇది గేమింగ్ అంతా హైప్ చేస్తూ ఉన్నారు, బట్ గేమింగ్ అనేది ప్యూర్ గేమింగ్ అయితే నేను రికమెండ్ చేయను. బట్ నేను ఫోన్ నార్మల్గా యూస్ చేస్తాను అండ్ దట్టు గేమింగ్ కూడా ఆడతాను. బట్ అంత 6 hours 5 hours కాకుండా జస్ట్ 1 hour 2 hours ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఆడుకుంటానంటే మాత్రం ఓకే, నో ఇష్యూస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. సో ప్యూర్ గేమింగ్ అనేది ఖచ్చితంగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు ఈ ప్రాసెసర్లో. మనకి చూసే ఉంటారు ఆల్మోస్ట్ వేరే ఛానల్లో గేమింగ్ రివ్యూస్ అన్ని ఒక అంటే డ్రాప్ అవుతుంది 40 frames 30 frames డ్రాప్ అయిపోతా ఉంది ఒక్కొక్కసారి. సో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా అది ఉండనే ఉంటుంది. సో దాన్ని ఏం చేయలేమన్నమాట. బట్ ఓకే, ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే, మంచి డిస్ప్లే తీసుకొచ్చారు. సో వెనకాల గ్లిఫ్ లైటింగ్ అది పర్స్పెక్టివ్ సబ్జెక్టు యూజర్ టు యూజర్ వేరీ అవుతుంది అనమాట. సో మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ కెపాసిటీ, మంచి ఛార్జర్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 1 hourలో ఫుల్ అయిపోతుంది. సో ఓకే, ఏదైతే ఒక ఆల్రౌండర్ ఫోన్ 20,000లో వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఫోనే. సో వన్ అండ్ ఓన్లీ ఫోన్ అని చెప్పరు, బట్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఫోన్స్ ఈ ఉన్న 20,000 అన్ని బడ్జెట్లో. సో వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఫోన్గా రికమెండ్ చేయొచ్చు అనమాట. సో 20,000 బడ్జెట్లో ఇన్ఫినిక్స్ డిడ్ ఏ గుడ్ జాబ్. ఈ వీడియోకి అయితే దిస్ ఎవరైనా సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.